ఈరోజు మనం అనపగింజల పులుసు ఎలా చేయాలో చూసి నేర్చుకుందాం అండి ఫ్రెండ్స్. సో ఇవి ఫ్రెండ్స్ అనపగింజల పులుసుకు కావాల్సిన మసాలా. పల్లీలు వేయించుకొని, చింతపండు నానించుకొని, ఇవన్నీ మసాలా గ్రైండ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని ముందుగా కడాయి పెట్టుకోవాలి. తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డ, టమాటో వేసుకోవాలి. టమాటా మనకు మెత్తగా వేగిపోయిన తర్వాత ఇలా మసాలా వేసుకొని తిప్పుకుంటూ ఉన్నాడు. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ మసాలా బాగా పెనంకి సెపరేట్ అయిపోయింది కదండి, వేయిపోయింది కదా మసాలా. ఈ తర్వాత మనం గింజలు వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకున్నాము. గింజలు వేసుకునేసాము. ఇలా కొద్దిసేపు ఫ్రై చేసుకొని ఆ తర్వాత మనం కుక్కర్లో వేసుకొని బాగుంటుంది. కుక్కర్లోనో చెరువులోనో వేసుకోవచ్చు. మసాలా అయిపోయింది. మసాలా గింజలు కానీ కొద్దిసేపు వేయించేసాం, కుక్కర్లో వేసుకున్నాం. సో ఇక్కడ మనం చూసుకున్నాం కదా, మసాలా అయిపోయిన తర్వాత కొద్దిగా నీళ్ళు వేసుకొని గింజలు ఉడకాలి కదా, అందుకు నీళ్ళు వేసుకున్నాం. రెడీ అయిపోయిందండి మనకి ఇది అనపగింజల కూర.